హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం ఒక రివెంజ్ ఛాలెంజ్. మీరు లాస్ట్ టైం చూసినట్టయితే బోట్ తోటి మనం బెలూన్స్ పగలగొట్టే ఛాలెంజ్ చేసినాం కదా, అందులో వాళ్ళిద్దరు అయితే ఓడిపోయారు. వీళ్ళు చూడరు, సాయి నరేంద్ర ఓడిపోయారు కాబట్టి వీళ్ళిద్దరికి ఈరోజు రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నాం. కెమెరా వెనకాల విజయ్, ఇక్కడ నేను ఉన్నా. సో వీళ్ళకి ఏంటిది రివెంజ్ ఛాలెంజ్ అంటే, ధరా ఈ బబుల్ ర్యాప్ కవర్ ఉంది కదా, ఈ బబుల్ ర్యాప్ కవర్ని వాళ్ళిద్దరికి అయితే చుట్టబోతున్నాం. ఒకరికి చుట్టినాం అనుకో ఆరామ్సే వెళ్తుంది, ఎంజాయ్ చేస్తారు. సో అట్లా కాకుండా ఇద్దరికి కలిపి చుట్టబోతున్నాం. వాళ్ళు వండుకొని ఎంజాయ్ చేస్తారేమో, ఎంజాయ్ చేయకుండా ఉండడానికి కూడా మధ్య మధ్యలో వాళ్ళకి ట్విస్ట్ ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే విధంగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఎంతసేపు? 1 అవర్. 1 అవర్ ఈజ్ ఎనఫ్. దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఛాలెంజెస్, ఎక్స్పెరిమెంట్స్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ జింగడా ఎట్లా ఇలా పడ్డా మరి రివెంజ్ ఛాలెంజ్ నేనే అవుతుందిరా. ఈ జింగాడు ఆంగే పాయింట్ ఇప్పేసిండు, ఎట్లా కనబడుతుంది. వీళ్ళకి నీళ్ళ దాకా వచ్చే కష్టం ఉన్నది, వీళ్ళు ఇంకా నీళ్ళలో ఎట్లా సర్వైవ్ అవుతారేమో. జారుతుంది మెల్ల. చెడియరా అది వెనక చెయ్యి, నువ్వు సామిగా చెయ్యి. వీళ్ళకింత బబుల్ రా చుట్టినాం కానీ ఒక టెన్షన్ అయితే మాకు ఉంది, వీళ్ళని లేపుతుందా లేదా అని చెప్పేసి. అందుకే ఇక్కడ లోతు తక్కువ దగ్గరనే ఫస్ట్ ముంచుతున్నాం. అట్నే వాడు తాడు కూడా తీసుకొస్తున్నాం. నాకు తెలిసి ఆ తాడు వీళ్ళని ఆపది, ఏదో సేఫ్టీ కోసం. కొబ్బరి తాడే కొద్దిగా ఇట్లా మెల్లగా రారు, ఇక్కడ వండుకోరు వచ్చి మెల్లగా రాళ్ళు ఉన్నాయి. ఈ జింగడు సక్క నిలవలేదు రా, అది కట్టేటప్పుడు కిడ్నీ వస్తుంది లోపల. మెల్ల మెల్ల రారు, ఆగరాగరారు నువ్వు ఇటు పండ్రి పండ్రి అట్లే వండరి. లేపింది లేపింది. మీది 1 అవర్కి సంబంధించిన కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు వీళ్ళు గంట సేపు ఇదే నీళ్ళల్లో ఉండాలి. గడి చూడరా ఎట్టున్నారు వాళ్ళు, అటు ఇటు కొట్టుకోపోకుండా ఉండే నీకు ఒక తాడైతే ఇచ్చినాం. ఒకవేళ గుంజుకపోయినా కానీ తాడు కట్టుకొని గుంజచ్చు. ఇప్పుడు వీళ్ళని కొద్దిగా ఒక్కసారి వీళ్ళని అడిగి లోపల నూపుతా. ఎంజాయ్ చేస్తారు. ఇదే పనిష్మెంట్ అన్నట్టు వాళ్ళకి మధ్య మధ్యలో మనం టచ్ అప్ ఇస్తూ ఉండాలి. రాళ్ళున్నాయి. గాయస్, ఇది రివెంజ్ ఛాలెంజ్ లెక్క లేదు, టార్చర్ చేస్తారు మొత్తం. మమ్మల్ని ఇద్దరిని కట్టేసి మీదికి ఎక్కుతున్నా అన్నయ్య. జింగా ఎక్కిడు చూడు, నువ్వు అట్టే ఉండి ఎను వీటి మర్రకు. జింగా బోర్ర పక్కల నేను వెళ్ళాను కదా.
వాళ్ళకి ఇచ్చిన టైంలో పావు గంట అయితే అయిపోయింది. 1/4 టైం కంప్లీటెడ్. ఇంకా 44 చిల్లర ఉంది అయితే ఉంది. వానికి మెడల్ని వస్తున్నాయో నరేందర్కి వచ్చి వీక్తాడు. అయినా సరే నో కాంప్రమైజ్, ఒడ్డుకు రానిచ్చేయలేదు. చాలా అవుతుంది. జింగడు కట్టదర్చుకపోయింది సప్పలే. జింగ ఉన్నా పీకిరవా? ఉన్నా. జింగానికి బాగా మెడలు వస్తున్నాయట. ఈ రోల్ చూసినప్పుడే చెప్పిన కరెక్ట్ నాలక నిలబడు అంటే సైడ్ నిలబడ్డాడు జింగాడు. సైడ్ కట్టినే ఉన్నాడు రోల్ వేసినాక. ఇప్పుడు మెడలు వస్తున్నాయి. పక్క మీద ఉన్నాడు కదా, మెడలు వస్తున్నాయట. టైం వచ్చేసి 36 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 24 మినిట్స్ అయితే ఉంది. దగ్గర అర్ధగంట కంటే ఎక్కువ ఉన్నారు వాళ్ళు లోపల. నరేందర్కి అయితే మెడలు గుంచున్నాయి అంటుండే, సప్పు లేదు. మొత్తం చెవులు మొత్తం లోపల మునిగిపోయినాయి. గైస్ ఇప్పుడైతే ఒక ప్రాంక్ చేస్తున్నాం. ప్రాంక్ వచ్చేసి ఏంటంటే జింగానికి సొమ్మొచ్చేస్తుండు. మన వాళ్ళ రియాక్షన్ ఎట్టుంటుంది బయట అనేది వీడియో. జింగా నవ్వగా ఏమంటారా కొట్టుకుంటుండు. ప్రాంక్ గాను ప్రాంక్ వాళ్ళు మమ్మల్ని నమ్మసని నమ్ముతలేరు. 1% చూద్దాం. 5 minutes later. 45 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3/4 టైం కంప్లీట్ అయిపోయింది. ఇంకా 15 మినిట్స్ మాత్రమే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ ఛాలెంజ్ అంటే ఈ రివెంజ్ ఛాలెంజ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలే కావచ్చు. ఎందుకంటే అప్పటి నుంచి వాళ్ళ చెవులు అయితే లోపలనే ఉంచి జస్ట్ ఈ పార్ట్ మాత్రమే వాళ్ళకి పైన కనిపిస్తుంది. బయట నుంచి ఏం వినిపిస్తలేదు కావచ్చు. నాకు తెలిసి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక హెల్త్ ఇష్యూని అయితే కంపల్సరీ ఫేస్ చేస్తారు. వాళ్ళు ఫేస్ చేయొద్దని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే వాళ్ళు జాగ్రత్త బయటకు వస్తే అదే సరిపోతుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలే కావచ్చు ఈ రివెంజ్ ఛాలెంజ్ ఇస్తామని చెప్పేసి. మీకు ఏ విధంగా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. వాళ్ళు అక్కడ ఉన్నారు, ఉంచుదాం. ఇంకా 15 మినిట్స్. ఇంకా ఏమైంది వణుకుతున్నావు? వణుకుతున్నావు? చలి పెడుతుంది. ఫిట్ అయిదామా? అయిదాం. అయిదామా? ఇంకా టైం 15 నిమిషాల కంటే ఒకవేళ ఎక్కువ టైం ఉంది అనుకో క్విట్ అయిదాం. తక్కువ టైం ఉంది అనుకోవద్దు. ఇంకా టైం ఎంత ఉంది అన్న? 14 మినిట్సా? 14 నిమిషాలు అంటది. ఇంకా ఏం కత్తి లేకుంటే మళ్ళీ ఇంకొక రివెంజ్ ఛాలెంజ్ వస్తా. సపరేట్లోనే సర్వైవ్ అయితే అవుతుంది కా. ఎట్లుంటుంది చూడాలా. జింగా ఎట్లా అనిపిస్తుంది రివెంజ్ ఛాలెంజ్? చాలా అవుతుంది. ఎందుకు? దమ్మొస్తుంది ఘోరంగా. దమ్మొస్తుందా? ఏం చేస్తున్నావు? జింగా దమ్ ఆడతలేదు. అది జబ్బు బతకపోతుంది. ఒక కన్ను చూడొస్తలేదు. చెవులు లోపలికి పోయినాయి. నిద్ర వస్తుంది. అప్పుడప్పుడు ముక్కులో నీళ్ళు వస్తున్నాయి. కానీ గాయస్ ఏదేమైనా ఏమన్నా కామాట్ని చెప్పుకోవాలి. మేము వాటర్లో ఉన్నాం కదా, ఒకసారి ఇక్కడ దిక్కు సినేరియో చూడరు ఎంత సూపర్ ఉందో.
వాళ్ళు మాట్లాడుకుంటుంటే మాకు వినబడుతుంది. నరేందర్కి ఒక కక్కు వచ్చినట్టు అవుతుందట. మరి క్విట్ అవుతాడేమో ఒక చిన్న ఆప్షన్ అయితే వాళ్ళకి ఇద్దాం. క్విట్ అవుతామంటే ఉండనిద్దాం, ఎందుకు ఇబ్బంది పడుకుంటున్నాడు. జింగా ఏయ్ జింగా కక్కొస్తుందా? దారి మళ్ళా క్విట్గా అవుతుంది అవుతుందా? చలి పెడుతుందా? 2 అవుతుంది. గిడి చూడి టైం ఎంత ఉందో. 5 minutes ఓన్లీ. 5 minutes 4:58, 4:57, 4లో పడ్డది ఆల్రెడీ. 4 నిమిషాలు ఆవచ్చు. ఇంకా క్విట్ అవుతావా? బంపర్ ఆఫర్ ఇప్పటికి కూడా. కావాలనుకుంటే ఒక్కనే కావచ్చు. ఛాలెంజ్ కోసం 4 నిమిషాలే. అవుతుంది. కావాలనుకుంటే ఒక్కనే కావచ్చు. నాకేం చాలాసార్లు కాలేదు కానీ కక్కొచ్చింది కదా, ఒక తాగా అవుతుంది. గోల్డ్రు ఎంత? 3:57. ఇంకా 3 నిమిషాలు జింగా. జింగడ కక్కేటట్టే ఉన్నారు లాస్ట్ వరకు. 3 minutes 30 seconds. విజయవంతంగా గంట సేపు ఇళ్ళలో గడిపారు. ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయబోతారు సక్సెస్ఫుల్గా. జల్దీ కానన్నా, నా చేతిలో ఉన్నది నడవద్దా? కక్కొస్తుంది నాకు. కక్కు జింగా లేడగా సాయి ఎంజాయ్ చేస్తాడు పక్కండి. గంటకే కక్కలే మొత్తం నీళ్ళు ఇట్లా అవుతుంది కాబట్టి మొత్తం జింగిడిగా కక్కే వాయింతా. కక్కిన కక్కుతాను, నాకు ఆగమం అవుతుంది. మరి చలికాలం ఘోరంగా చలి పెడుతుంది. బయట ఉన్న మాకే ఘోరంగా చలి పెడుతుంది. ఇవే జింగడు చచ్చిపోయాడు. కట్ట తెరచుకపోయేటట్టున్నాడు ఈ జింగడు. ఒక్కనే లేతావా? ఎండ పోయిందా? మీరు అడిగి చూడవచ్చు, భలే కనబడుతుంది బాల్ లెక్క. 52, 51, 50, 49, 48, 47, 46, 45, 44, 43, 10 నాకు చెప్తా. కిటెడు గుద్దుకుంటారా గుండ్లు? ఈ జింగడే ఏటో దరి పట్టుకొని ఊతా ఉన్నాడు. జింగని అయిపోయింది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 కంప్లీటెడ్. జింగడు ఏ అనేటట్టు లేడు. చలో ఎస్, ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంటిదంటే, పండబెట్టాడు మధ్యన పండబెట్టినా, ఇప్పుడు లావట నీకు కూరగాడు లేడు. కూరగాడు వేయండి. ఇప్పుడు నేను ఒక్కని ఎట్లా లావటనే వీళ్ళకి. విజయవంతంగా మనోళ్ళు ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసారు. సో దీని అయితే ఇప్పేద్దాం. నీకు టైం పడుతుంది. ఈ రివెంజ్ ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఎటువంటి మరిన్ని వీడియోస్ కోసం. ఇప్పటికి వరకు మేము చేసిన రివెంజ్ ఛాలెంజ్లలో హార్డెస్ట్ ఛాలెంజ్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. Bye bye. You just gotta trust the right, don't have to be scary.